అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కమ్మటి నెయ్యిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ అసలు బయట నుంచి అసలు తెచ్చుకోరు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇక్కడ నేను పాల మీద మీగడతో నెయ్యిని చేస్తున్నాను. మీరు పెరుగు మీద మీగడైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 10 నుంచి 12 రోజుల పాల మీద మీగడని తీసుకుంటున్నాను. ఈ మిగడ నేను డీప్ ఫ్రిడ్జ్లో మాత్రమే స్టోర్ చేయడం వల్ల మిగడ అనేది స్మెల్ రాకుండా కమ్మగా ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల మిగడ అనేది గడ్డగా కట్టిపోతుంది. సో నేను ఇక్కడ నెయ్యి చేసే 1 డే ముందు ఒక హోల్ నైట్ మిగడని బయట వదిలేసాను. బయట వదిలేయడం వల్ల ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని మిగడను అందులో వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 30 సెకండ్స్ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ మిక్సీ పట్టి తీసుకుంటున్నాను. ఇక్కడ 30 సెకండ్స్ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ మిక్సీ పట్టి తీసుకున్నాక ఇలా కొంచెం వెన్న అనేది పైనకి వస్తుంది. ఇక్కడ నేను చూపించినట్లు కొంచెం వెన్న అనేది పైనకి వస్తుంది. ఇక్కడ నేను దీంట్లో ఐస్ క్యూబ్స్ని ఇంకా కూలింగ్ వాటర్ని వేసుకుంటున్నాను. కూలింగ్ వాటర్ వేయడం వల్ల పూర్తి వెన్న అనేది పైనకి వస్తుంది. దీన్ని మరొక 2 నిమిషాలు మిక్సీ పట్టి తీసుకుంటున్నాను. ఇక్కడ మరొక 2 నిమిషాలు మిక్సీ పట్టి తీసుకున్నాక చూడండి పూర్తి వెన్న అనేది పైనకి వస్తుంది ఇలా. ఇక్కడ మరొక బౌల్లో కూలింగ్ వాటర్ తీసుకొని వెన్న అనేది అందులో 2 నుంచి 3 సార్లు బాగా కడుక్కొని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను వెన్నని రౌండ్గా బాల్స్లో చుట్టి కూలింగ్ వాటర్లో వేసుకుంటున్నాను. ఇక్కడ నేను మిగిలిన మిగడని మళ్ళీ మిక్సీ జార్లో తీసుకొని 30 సెకండ్ల పాటు ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ మిక్సీ పట్టి తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ వెన్న అనేది కొంచెం ఇలా పైనకి వస్తుంది. ఇక్కడ నేను మళ్ళీ ఐస్ క్యూబ్స్ని కూలింగ్ వాటర్ని వేసి మరొక 2 నిమిషాలు మిక్సీ పట్టి తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ పూర్తి వెన్న అనేది పైనకి వచ్చేసింది. దీన్ని ఇప్పుడు మళ్ళీ నేను బాల్స్లో చుట్టి కూలింగ్ వాటర్లో తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు 10 నుంచి 12 రోజుల పాల మీద మిగడకి ఇంత వెన్న అనేది వచ్చింది. ఇక్కడ ఈ వెన్నను బాగా 2 నుంచి 3 సార్లు కడిగి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కూలింగ్ వాటర్తో 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసి తీసుకుంటున్నాను. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏమైనా పాలు ఉంటే అందులో వెళ్ళిపోతుంది. ఇలా బాగా ప్రెస్ చేసి కడుక్కోండి. నేను మరొక్కసారి కూలింగ్ వాటర్ వేసి బాగా ప్రెస్ చేస్తూ కలిపి తీసుకుంటున్నాను. ఇలా ఫ్రెష్గా కడిగి తీసుకున్న వెన్నను ఒక మందపాటు ప్యాన్లో వేసుకుంటున్నాను. ఇక్కడ ఎప్పుడైనా నెయ్యికి మందంగా ఉన్న ప్యాన్నే తీసుకోండి. ఇక్కడ నేను లో ఫ్లేమ్లో మాత్రమే వెన్నని కరిగించుకుంటున్నాను. నాకైతే ఇక్కడ 7 నుంచి 8 నిమిషాలు పట్టింది వెన్న అనేది పూర్తిగా కరగడానికి. లో ఫ్లేమ్లో మాత్రమే కరిగించుకోండి, నెయ్యి అనేది టేస్ట్ బాగా వస్తుంది. కొంచెం టైం పట్టినా లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల నెయ్యి అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ సగం వెన్న అనేది కరిగినాక నేను కలుపుకుంటున్నాను. ఇక్కడ నాకు వెన్న నుంచి నెయ్యి సపరేట్ కావడానికి 20 నుంచి 25 నిమిషాలు పట్టింది. చూడండి 20 నిమిషాలకు ఇలా వచ్చింది. మరొక 5 నిమిషాల తర్వాత చూడండి నెయ్యి అనేది ఇలా పైనకి వస్తుంది. వెన్నపూస అనేది గోల్డెన్ కలర్లోకి రావాలి, అప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 25 నిమిషాలు పట్టింది వెన్నపూస అనేది గోల్డెన్ కలర్లోకి మారడానికి. ఇలా వస్తే చాలు, నెయ్యి అనేది రెడీ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ నెయ్యి అనేది ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి. చూడండి ఇక్కడ మరొకసారి చెప్తున్నాను, వెన్నపూస అనేది ఇలా గోల్డెన్ కలర్లోకి మారినాకనే స్టవ్ ఆఫ్ చేయండి, అప్పుడే నెయ్యి అనేది టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ పూర్తిగా నెయ్యి అనేది చల్లారినాక వడగట్టుకుంటున్నాను. ఇది నేను వడగట్టుకోవడం 2 సార్లు వడగట్టుకోవడం వల్ల దాంట్లో ఏమీ రాకుండా ఫ్రెష్గా ఉంటుంది నెయ్యి అనేది. చూడండి 2 సార్లు వడగట్టుకోవడం వల్ల ఎంత ఫ్రెష్గా ఉందో నెయ్యి. చూడండి ఇక్కడ కమ్మటి నెయ్యి తయారైపోయింది. ఇంట్లోనే చక్కగా తీసుకోవచ్చు. దీన్ని నేను ఇప్పుడు 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ పూసల కమ్మటి నెయ్యి రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి, నచ్చితే
చూడండి, ఇంట్లోనే సింపుల్గా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కమ్మటి నెయ్యి ఇంట్లోనే తయారైపోతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.